హైదరాబాద్ సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడాన్ని తప్పుబడుతోంది భారత రాష్ట్ర సమితి. తెలంగాణకు రాజీవ్ గాంధీకి ఏం సంబంధమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఆ స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని డిమాండ్ చేశారు. ఆయన తమ పార్టీ అధికారంలోకి రాగానే ఈ పని చేసి తీరుతామన్నారు. సచివాలయం ముంగట రాజీవ్ గాంధీ విగ్రహం రెడీ అయ్యింది. రేపు సార్ జయంతి ఉన్నది కానీ ఓపెనింగ్ ఎన్నడో నిగ్రహం కాలేదు. ఇంకా సోనియా గాంధీ మేడము రాహుల్ గాంధీ సార్ వచ్చినాడే గా కార్యం ఉండొచ్చట. పాత ప్రధానమంత్రి విగ్రహం పెడుతుంటే చెల్ గీడేందుకు ఇంకేడ జాగా దొరకలేదని గుస్సా అవుతుంది గులాబీ పార్టీ. మీ గాంధీ భవన్ లో పెట్టుకో లేదా జూబ్లీ హిల్స్ లో నీ ఇంట్లో పెట్టుకో, ఎవరు వద్దంటలేదు. 4 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి తెలంగాణలో ప్రభుత్వం కూడా మనదే ఏర్పడుతుంది. తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం. అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం. మరి అందరు వద్దంటున్నా మాత్రం ఇంత పెద్ద సచివాలయం కట్టించిరు. అమర్ల ఫోటోలు పేర్లు లేకుండా ఆంధ్ర కాంట్రాక్టర్ తోటి బంగ్లా కట్టించిరు కానీ తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు పెట్టలేదు? జాగా దొరకకుండా వచ్చునా, పైసలు లేకుండా వచ్చునా? 10 ఏళ్ళు వెళ్ళినా ట్యాంక్ బండ్ మీద ఒక్క తెలంగాణ పెద్ద మనిషి బొమ్మలు ఎందుకు పెట్టలేదో కూడా చెప్తే బాగుంటదేమో రామన్న.